నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, వింజమూరు, దుత్తలూరు మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. దుత్తలూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశమై పలు శాఖల పనితీరును సమీక్షించారు. సమావేశం అనంతరం దుత్తలూరు బీసీ కాలనీ సమీపంలో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అలాగే వింజమూరు మండల పరిధిలోని నందికుంట వద్ద ఏర్పాటు చేసిన గోకులం షెడ్లను సందర్శించారు. వింజమూరులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హౌస్ హోల్డ్స్ నుంచి అమౌంట్ ఎక్కువ కలిపిస్తున్నట్టు వల్ల జిల్లాలో అన్ని ఫస్ట్ కలెక్ట్ చేసినాము. కానీ కష్టంగా చిన్న చిన్నగా వస్తుంది. ఓపరైజేషన్ మెథడ్లో వర్మీ కంపోస్ట్ తయారు కానీ ఓపరైజేషన్ మెథడ్లో వర్మీ కంపోస్ట్ తయారు కానీ చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు యూరియా అంటే వాటర్లో మీకు టోటల్ ఎంత ఉంది భూమి? వరి ఎప్పుడు వేస్తారు? బయట మార్కెట్ ఉందా లేదా? అందరికీ నమస్కారం. ఈరోజు దుత్లూరు మండల్కి రావడం జరిగింది. దుత్లూరు మండల్లో ఎంపీడీఓ ఆఫీస్లో పక్కనే ఉన్న వింజమూర్, కలిగిరి ఈ రెండు మండలాన్ని కూడా సంబంధించిన ఆఫీసర్స్తో డీటెయిల్ రివ్యూ పెట్టడం జరిగింది. ముందుగా ఫస్ట్ పంచాయతీరాజ్ సబ్జెక్ట్స్, ఆ తర్వాత ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ ఈ టాపిక్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూస్ టాపిక్స్ 1 month 1 village 4 visits పైన, తర్వాత 22A లిస్ట్, మ్యూటేషన్స్, ఇవన్నీ టాపిక్స్ మీద డీటెయిల్గా 3 to 4 hours రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అభివృద్ధి ప్రోగ్రామ్ సిసి రోడ్స్ క్వాలిటీ చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడే ఒక SWPC సెంటర్కి రావడం జరిగింది. ఈ మధ్యలో గవర్నమెంట్ తరపున ఈ క్యాటిల్ షెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కంపోస్ట్ పిట్స్ కూడా ప్రతి ఇంటికి 1.5 into 1 meter ఆ డెప్త్కి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా వర్క్ బాగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా క్వాలిటీలో లోపల కనపడలేదు. కానీ ఈ ఏరియాలో ఎస్పెషలీ ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ ఈ ఏరియాలో చాలా పొటెన్షియల్ ఉంది. నెల్లూరు కంటే ఇది కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న ఏరియా. ఈ ఏరియాలో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ముఖ్యమైన హార్టికల్చర్ మరియు యానిమల్ హస్బెండరీ సెక్టర్లో ఇక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నాయి. సో
ఈరోజు విజిట్ చేసిన తర్వాత కొన్ని ఐడియాస్ నాకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఈ ఏరియాలో హార్టికల్చర్ ఏరియాని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, యానిమల్ హస్బెండరీ అంటే షీప్స్ కానీ, గోట్ కానీ, పోల్ట్రీ కానీ, దీన్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి, కొంత వేరే డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. తర్వాత మన దగ్గర డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా శాంక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి స్ప్రింక్లర్స్ కానీ, మైక్రో ఇరిగేషన్స్ కానీ. సో ఈ మిగతా జిల్లా కంటే ఈ ఏరియాలో ఇస్తే చాలా బెనిఫిట్గా ఉంటుంది అనిపించింది. సో దీని మీద కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తాము. తర్వాత ఈ ప్రాంతం స్పెషల్లీ ఈ 3-4 మండలాలు ఇప్పుడు వస్తున్న రామాయపట్నంకి దగ్గర ఉంటుంది. సో నా ఆలోచన అంటే అటు నుంచి ఇటు కంపెనీస్ని షిఫ్ట్ చేయడం, ఒకసారి ఇక్కడ కంపెనీస్ వస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఆలోచన ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో ఎవరైనా కంపెనీ వస్తే వాళ్ళని ఇటువైపు కూడా మీరు ఒకసారి చూడండి, పుష్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చాలా సక్సెస్ఫుల్ విజిట్. ఆఫీసర్స్ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఎస్పెషలీ ఈ ఎస్డబ్ల్యూపీసీ చూస్తే, ఈ ఎస్డబ్ల్యూపీసీ రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్. వర్మి కంపోస్ట్ తయారు చేయడం జరుగుతున్నాయి. తర్వాత చాలా సైంటిఫిక్గా వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.